స్వామి వచ్చిన ప్రసంగంలో కాబట్టి నామరూపాల దృష్టి ఒకటిది, బంగారపు దృష్టి ఇంకొకటి. ఈ చిన్మయానంద స్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చినప్పుడు ఆయన చైన్ వేసుకున్నాడు అంట. స్వామీజీకి నమస్కారం చేశాడు. ఆ చైన్ బయట వచ్చింది, మెల్ల ఉండే చైన్ బయట వచ్చింది. బయట వచ్చి బాగా తలతలని మెరుస్తూ ఉన్నది. చైన్ బాగుందో అన్నాడంట స్వామీజీ. బాగుంది అని అంటేనే వెంటనే వాడు ఆ చైన్ తీసి, స్వామీజీ చైన్ ఒకసారి చూడండి స్వామీజీని ఇచ్చారు. ఇస్తే సరే స్వామీజీ ఇచ్చినాడు కాబట్టి తీసుకొని చూశాడు. బాగుంది అన్నాడు. మళ్ళీ ఇంకా వాడు అతను ఏమన్నాడంటే, స్వామీజీ మీరు బంగారు పెట్టుకోండి స్వామీజీ, చైన్ మీరే పెట్టుకోండి స్వామీజీ అని అన్నారట. అప్పుడు స్వామి అన్నారట, సరేలేవై ఇప్పుడు బంగారు నాకు ఇచ్చేసి చైన్ నువ్వు తీసుకోని అన్నారట. బంగారు నాకు ఇచ్చేసి చైన్ నువ్వు తీసుకెళ్ళి అంటే దాని అర్థం ఏమైంది? ఇంకా చైన్ నామరూపాలు. అతను అనిందేమి, చైన్ మీరు పెట్టుకోండి స్వామీజీని అన్నాడు. ఆ చైన్ నాకొద్దు, ఆ చైన్ నువ్వు తీసుకెళ్ళు, బంగారు మాత్రం. కాబట్టి సత్యాన్వేషణ ఎవరైతే చేస్తారో ఆ సత్యాన్వేషణ చేసిన వాడికి ఒరిజినల్ అంటే సత్యము అవగతమవుతుంది. దాన్నే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు దేనినైనా చూడు, నువ్వు దేన్నైనా చూడు, యత్ 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 ఏమన్నారు, యత్ 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 విభూతి లోకే విభూతిమత్ విభూతియుక్తం. ఎక్కడెక్కడ నువ్వు ఏది చూస్తున్నావో, ఏది నీకు తెలియబడుచున్నదో అది అంతా. ఇప్పుడు చైను బంగారం అంతా చైన్ ఉన్నదా, లేదా బంగారం అంటే ఆ చైన్ ఉండేంతవరకు ఉండే బంగారంలో ఆ బంగారం అంతా అక్కడ చైన్ ఉన్నదా, లేకపోతే ఆ చైను ఒక భాగంలో ఉండి ఇంకొక భాగంలో ఏమైనా వేరే ఉందా అంటే ఏం లేదు. మొత్తం ఆ చైన్ ఎంత ఉందో అదంతా బంగారమే అయి ఉంది. బంగారమునే నువ్వు చైన్ అని పిలుస్తున్నావు, అంతే తేడా. ఏ చైన్ అని అక్కడ ఉన్నదో అదే బంగారముగా ఉన్నది. బంగారముగా ఉన్నది కాదు, అక్కడున్న బంగారమును నువ్వు చైన్ అని అంటున్నావు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏది చూస్తున్నావో, ఏది తెలుసుకుంటున్నావో, ఏదైతే ఉన్నదో యత్ యత్ విభూతి, అదంతా కూడా మత్సత్వం, నా వలనది ఉన్నది, నా ఆధారముతో అది ఉన్నది, నా ఆధారంతో అది ఉన్నది. విభూతియుక్తం సత్వం వస్తు శ్రీమద్ ఊర్జితం ఏవవా. ఏ వస్తువు విభూతితో కూడి ఉన్నదో, శ్రీమంతమో లేదా శక్తిమంతమో, శ్రీ అంటే శోభ, దానితో కూడినది లేదా ఉత్సాహంతో కూడినది. దీన్ని స్వామీజీ ఎట్లా వర్ణించారంటే, ఫిజిక్స్లో E=mc² అని ఒక ఇది ఉన్నది ఫార్ములా. ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ మ్యాటర్ అండ్ mc². సి అంటే మేడం చెప్పాలి, కాంతి వేగం. కాబట్టి ఈ మ్యాటర్, ఈ కాంతి వేగం రెండింటిని గుణిస్తే వచ్చేటువంటిది ఎనర్జీ. అంటే ఆ ఎనర్జీనే
విభాగం చెంది మ్యాటర్గా అయింది, ప్లస్ కాంతి వేగంగా కూడా అయింది. అంటే ఈ సృష్టి ఏదైతే నీకు తెలియబడుచున్నదో అందులో ఉన్నటువంటి ఎనర్జీ కానీ, అందులో ఉన్నటువంటి మ్యాటర్ కానీ, ఇవి రెండు, ఆ కాంతి వేగము, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్, ఇవి రెండు కూడా ఎనర్జీనే మొత్తం. అంటే ఒకటే నీకు ఇన్ని విధాలుగా కనిపిస్తున్నది. అదే చెప్తున్నాడు ఇక్కడ, శ్రీమదూర్జితమేవ. శ్రీమద్ ఊర్జితం అంటే అందులో ఉన్నటువంటి ఆ ఉత్తేజితమైనటువంటి శక్తి. ఇప్పుడు మీరు చూడండి, ఏది చూసినా కూడా అందులో కనిపించేటువంటి తేజవంతమైనటువంటిది, ఆ తర్వాత అందులో ఉండేటువంటి సామర్థ్యం, ఇవి రెండు ఉన్నా చూడండి. అవంతా వస్తున్నాయంటే ఎవరి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? నా నుంచినే వస్తున్నాయి. నా నుంచినంటే ఆ భగవంతుని యొక్క వైభవము ప్రతి అణువులోనూ ప్రకటమగుచున్నది. ప్రతి అణువులోనూ ప్రకటమగుచున్నది. ఇప్పుడు భగవంతుని చూడాలంటే ఎక్కడ పోయి చూడాలి మనం? ఎక్కడో పోయి వెతకడమా? ఎక్కడో పోయి వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీకు ఎదురుగా కనిపిస్తున్నది ఆస్వరూపిక ప్రభావమే, నీ యందు ప్రకటమవుతున్నది కూడా ఆస్వరూపిక ప్రభావమే. కాబట్టి ఆ భగవంతుని యొక్క వైభవము శ్రీమదూర్జితమేవవ ఏవవ, నా నుంచినే అవన్నీ వచ్చున్నది. దయాసహితం ఉత్సాహోపేతం వా తదేవ అవగచ్చత్వం జానీహి మమ ఈశ్వరస్య తేజోంశ సంభవం తేజస. ఇవంతా కూడా నా యొక్క తేజస్సు చేతనే ఇదంతా ప్రకటమగుచున్నదని నువ్వు గుర్తించుము, తెలుసుకో. ఆ విభూతి ఈశ్వరునకు నా యొక్క తేజస్సు యొక్క అంశము నుండియే ఉత్పన్నమైనదని నీవు నిశ్చయముగా తెలుసుకో. మనము చూడండి, ఈ జగత్తులో ఏవేవైతే కనిపిస్తుంటాయో, ఏవేవైతే మనకు పంచ జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడుచున్నాయో, వాటన్నింటికీ మనం పేర్లు సపరేట్గా పేర్లు పెట్టి, ఆ పేర్లతో ఆ రూపానికి ఒక వైభవాన్ని కల్పించి దానికి విలువనిస్తున్నామే కానీ అది దేని వలన నిలబడి ఉంది, ఏ సామర్థ్యంతో అది అక్కడ ఉంది, దానిని గుర్తించే ప్రయత్నం మీద చేయట్లేదు. నువ్వు గుర్తించినటువంటి ఈ నామరూపాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి, కానీ అందులో ఉన్నటువంటి ఒరిజినాలిటీ అనేటువంటిది అది ఎక్కడ కూడా కానీ డెస్ట్రాయ్ కావడం అయితే లేదు. ఈ నగలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామంటే ఇష్టమున్నంత కాలం ఆ డిజైన్ని మనం పెట్టుకుంటాం. ఆ డిజైన్ ఇష్టం లేకపోతే దాన్ని కరిగించేసి ఇంకొక రకంగా మనం తయారు చేసుకుంటాం. అదే విధముగా మనం ఏ విధంగా అయితే డిజైన్ను కరిగించి ఇంకొక రకంగా మనం తయారు చేసుకుంటున్నాము, అలా ఇంకో రకంగా తయారు చేసుకోవాలంటే ఒరిజినాలిటీ అయినటువంటి బంగారం అలాగే ఉందిగా. నువ్వు ఈ రకంగా చేసుకున్నప్పుడు అదే బంగారే, ఇంకో రకంగా చేసుకున్నప్పుడు అదే బంగారే, దాంట్లో మార్పు అయితే లేదు. అలాగే నీకు కనిపించేటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి ఏ జగత్తుగా కనిపిస్తున్నదో దీనిలో నువ్వు ఒకదానికి ప్రాధాన్యం ఇచ్చి ఇంకో దానికి అప్రాధాన్యం ఇచ్చి, ఒకదాన్ని మాత్రం నువ్వు ఎత్తి పైన పెట్టి ఇంకో దాన్ని చాలా తక్కువ రూపంగా చూస్తూ ఏదైతే వ్యవహారం చేస్తున్నావో అదంతా నీ మెదడులో నుంచి, నీ మనస్సులో నువ్వు ఆరోపించుకున్నటువంటి దాని నుంచి చూస్తున్నావు. కానీ భగవంతుని యొక్క దృష్టిలో అవంతా ఏమీ అట్లంతా ఏమీ లేదు. భగవంతుని దృష్టిలో అన్నింటికీ ఆధారం నేనే, అంటే నేనే ఇన్ని రూపములుగా కనిపిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మాయా విశిష్ట స్వరూపం. ఇంతకుముందు ఇదే అధ్యాయాన్ని వివరించి చెప్తూ నేను ఈ జగత్ అనేటువంటిది ఎలా ఏర్పడింది, ఈ జగత్ ఏర్పడేదానికి ఆ భగవంతుని యొక్క వైభవము మాయాశక్తి ప్రభావం అనేటువంటి దాన్ని నేను వివరించి ఉన్నా. మీరు దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఈ జగత్ రూపంగా ప్రకటన కావడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో
ఇలా ప్రకటన కావడం అనేటువంటిది చైతన్యాంశము నుండి దాన్ని ఏం చెప్పినాము, స్వగుణై నిగూఢాం అని చెప్పుకున్నాం. అంటే మీ దైవాత్మశక్తికం స్వగుణై నిగూఢాం అనేటువంటిది కౌశౌతికి ఉపనిషత్తు అనేటువంటిది చెప్పింది. అదే కాకుండా 7వ అధ్యాయంలో భగవంతుడు దైవీ హేష గుణమయి మమమాయ అని కూడా చెప్పుకున్నాడు. దానికి ముందు మొదలు పెడుతూనే భూమిరాపో నలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇమే భిన్నా ప్రకృతి రష్టత అపరేయమితి స్వన్యం ప్రకృతిని విద్యమే పరాం జీవభూత మహాబాహు ఏయదం ధారితే జగత్ ఏతద్యోనీని భూతాన్ని సర్వాణి త్యుపధారయ అని చెప్పుకున్నాడు. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథ. అంటే పరాప్రకృతి అపరాప్రకృతి ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఈ పరాప్రకృతి రూపంగా ఉన్నది నేనే, అపరాప్రకృతి రూపంగా ఉన్నది నేనే. అంటే మెటీరియల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు మెటీరియల్ అనేటప్పుడు ఇప్పుడు మనం ఒక బంగారం తీసుకొని బంగారం నుంచి ఆభరణము తయారు చెయ్యాలనంటే బంగారం అనేటువంటిదేమో అక్కడ ఒరిజినల్ మ్యాటర్ ఉంటుంది, దాన్ని తయారు చేసేదానికేమో బంగారం అనేటువంటిదేమో అక్కడ ఉంటుంది, దాన్ని తయారు చేసేదానికి నిమిత్త కారణాలు కొన్ని ఉంటాయి. వీటన్నింటి ద్వారా అంటే ఆభరణం తయారు చేసేదానికి ఆభరణానికి సంబంధించి దాన్ని తయారు చేయాలని అన్నప్పుడు మిషనరీలను అనుకోండి, మిషన్లో తయారు చేయాలనుకుంటే దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక మూస ఈ బంగారంను కరిగించి ఆ మూసలో పోస్తారు. మూసలో పోసినప్పుడు ఆ మూస యొక్క మూస ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారముగా ఈ బంగారం అంతా ఆ ఆకారాన్ని పొందుతారు. ఆకారాన్ని పొంది దానికి ఒక పేరు వస్తుంది. అదే విధముగా ఇక్కడ కూడా ఈ మెటీరియల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి పరాప్రకృతిని అపరాప్రకృతిని రెండింటినిచ్చి ఆ రెండు అపరాప్రకృతులు రెండు నా నుంచి తయారైనాయని చెప్పి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పి, ఇప్పుడు నీకు ఏదైతే నామరూపాలుగా కనిపిస్తున్నాయో దీనికి అవసరమైనటువంటి అపరాప్రకృతి అనేటువంటిది గౌణమైన ప్రకృతి. భూమిరాపో అనలో వాయు ఖం మను బుద్ధి ఎరవచ అహంకారం ఇతియమ్మే అని ఈ 8 ప్రకృతులు, అష్టవిధ ప్రకృతులు ఏవైతే ఉన్నాయో ఈ అష్టవిధ ప్రకృతులు అనేటువంటివి నా వలన అపరా ప్రకృతిగా ఉన్నది అంటే నేను ఇచ్చాను. మళ్ళా జీవభూత మహాబాహో అంటే జీవుడు భూతము అనేటువంటి భావనతో, నేను జీవుడు అనే భావనతో కదా మనం వ్యవహారం చేస్తున్నాం. ఆ జీవత్వ భావన వ్యవహారం అనేటువంటిది ఉంటే అది పరాప్రకృతి. ఈ జీవత్వ భావన అనేటువంటి పరాప్రకృతిని దీనికి అవసరమైనటువంటి ఈ శరీరాది రూపంగా ఉండేటువంటి ఈ మెటీరియల్ని ఏదైతే ఉన్నదో అది అపరాప్రకృతిని, ఈ అపరాప్రకృతి నా వలన వచ్చింది, పరాప్రకృతి నా వలన వచ్చింది. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు నాకు సంబంధించిన ప్రకృతి. కానీ ఇవి రెండు నా నుంచి వచ్చినవే కానీ దీని యందు నేను లేను. కానీ ఇవి రెండు మాత్రం నా యందు నా ఆధారముతో ఇవి నిలబడి ఉన్నాయి అని భగవంతుడు 9వ అధ్యాయంలో మయాతతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని, ఈ సర్వభూతములన్నీ నా ఆధారంతో నిలబడి ఉన్నాయి. కానీ నేను వాటి యందు లేను. నచాహం తే శ్వస్థిత, వాటి అవస్థలలో నేను లేను అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏదైతే నీకు తెలియబడుతున్నదో, ఈ సకల సృష్టి రూపంగా తెలియబడుతున్నదో అంతా నువ్వు ఏదైనా తీసుకో, ఎక్కడైనా తీసుకో, ప్రతి అణువు నుంచి కూడా అంతా నా యొక్క వైభవమే, నా వైభవం కలిగింది కించిత్తు కూడా లేదు. మమ తేజో అంశ సంభవం తతదేవ గచ్చత్వం మమ తేజ అంశ సంభవం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, డెకరేషన్ లైట్స్ ఉంటాయి.
డెకరేషన్ లైట్స్ చిన్న 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 బల్బ్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు శివుని రూపంగా అలంకారం చేస్తారు. శివుడు ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా, జటాచుటం ఉన్నట్లుగా, అందులో నాగేంద్రుడు ఉన్నట్లుగా, తర్వాత రుద్రాక్షమాల వేసుకున్నట్లుగా, తర్వాత ఆయన చర్మాంబరధారి పులి చర్మాన్ని ధరించినట్లుగా, నిలబడి ఉన్నట్లుగా, లేదంటే కూర్చుని ఉన్నట్లుగా, లేదా ఆసనం మీద కూర్చొని ధ్యానమగ్నుడే ఉండుట, ఇవన్నీ మనకు ఆ యొక్క చిన్న 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 బల్బ్స్తోనే డెకరేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ బల్బ్స్ డెకరేట్ చేసినటువంటి ఆ శివుని బొమ్మను మనకు చూపిస్తారు, అక్కడ పెడతారు, డెకరేట్ చేస్తారు. ఇప్పుడు ఆ శివుని బొమ్మ అక్కడ ఉంది. దాని పక్కలోనే ఒక 200 వాట్స్తో బల్బ్ ఒకటి వేసి ఫోకస్ లైట్స్ పెట్టింటారు. ఒక జాగాలో 200 పెడతారు, ఇంకో జాగాలో 500, 1000 వాట్స్ కూడా పెడతారు. ఇవన్నీ ఇప్పుడు ఈ 1000 వాట్స్లో ఉండేటువంటి కరెంట్ ఈ చిన్న బల్బ్లో ఉంది చూడండి. ఆ చిన్న బల్బ్లో కూడా కలర్స్గా ఉంటాయి. ఆ కలర్స్లో ఉండేటువంటి ఆ చిన్న చిన్న బల్బ్స్లో ఉండేటువంటి కరెంట్, ఈ కరెంట్కి ఆ 1000 వాట్స్ ఉండేటువంటి బల్బ్లో ఉండే కరెంటులో ఏమైనా తేడా ఉందా? ఏమండి? కరెంటులో అయితే తేడా ఎక్కడా లేదు. కానీ ఫోకస్, వెలుతురు చూడండి, ఆ చిన్న బల్బ్లో వచ్చేటువంటి వెలుగు ఓకే, ఈ 1000 వాట్స్లో వచ్చేటువంటి ఫోకస్ ఓకే, ఇవి రెండు వచ్చింది కూడా ఒకే కరెంట్ నుంచి వచ్చింది. అంటే ఒకే కరెంటు ఆధారముతో ఇక్కడ 1000 వాట్స్గా ప్రకటమైంది, అక్కడికి వచ్చేటప్పటికి చిన్న బల్బుగా ప్రకటమైంది. ఆ చిన్న బల్బుగా ప్రకటమవుతూ అక్కడ చిన్న చిన్న బల్బ్స్ అన్ని కొన్నింటిని కలిపిన తర్వాత ఆడుండేది బల్బులు ఉంటే నువ్వు దాన్ని చూసి శివుడని నువ్వు అనుకుంటున్నావు, శివుని యొక్క రూపంగా నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ ఎలక్ట్రీషియన్ చూశాడని అనుకోండి, ఎలక్ట్రీషియన్ చూస్తే ఇప్పుడు మనకేమవుతుందంటే, మీరు అప్పుడప్పుడు గమనించండి కావాలంటే, అంత శివుని యొక్క ముఖం అవన్నీ కూడా పైనుంచి కింద వరకు ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక్క జాగాలో కట్ అవుతుంది. కట్ అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ చెయ్యి దగ్గర కట్ అయిందని అనుకోండి, ఈ కుడి చెయ్యి అంతా కూడా కనిపించదు, కుడి చెయ్యి అంతా కనిపించదు, మిగతా శరీరము నాగేంద్రుడు అవంతా కూడా బాగా కనిపిస్తుంది. చెయ్యి మాత్రం కనిపించలేదు, కుడి చెయ్యి. ఏమైనా కుడి చెయ్యి కనిపించలేదు అంటే అక్కడ ఉంటుంది, అదేదో ఉంటుంది వెనకాల, అది మాత్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు ఆ లైటింగ్లో అదేం కనిపించదు. అప్పుడు మళ్ళీ ఎలక్ట్రీషియన్ వస్తాడు. ఎలక్ట్రీషియన్ వచ్చి కుడి చెయ్యిని పెడతాడు. కుడి చెయ్యిని పెడతాడా? కుడి చెయ్యిని ఏం పెట్టాడు, దాన్ని కనెక్ట్ చేస్తాడు. అదేదో మిస్ అయి ఉంటుంది, దాన్ని ఏం చేస్తాడు, ఇప్పుడు మళ్ళీ దాన్ని సాల్డర్ చేయడమో ఏదో చేయడమో చేస్తే ఇప్పుడు మళ్ళీ మొత్తం మళ్ళీ వెలుగుతుంది. మొత్తం వెలిగి చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి కనిపించిందా? అక్కడ కరెంటు దాంట్లో అంతా ప్రసరించిందా అంటే దాని ఎందుకు కరెంటు ప్రసరించక ఇప్పుడు నీకు చెయ్యిగా కనిపించుంది. ఈ రూపముగా అంతా కనిపిస్తూ ఉన్నటువంటిదంతా కూడా వెనకాల ఉన్నటువంటి కరెంటు వలననే కనిపించుచున్నది. అందుకే భగవంతుడు అంటున్నాడు, ఏ విధంగా కరెంటు యొక్క ప్రభావం వలన ఇవన్నీ కనిపిస్తున్నాయో వీటన్నింటిలో ఉండేటువంటిది నేనే ఇలా కనిపిస్తున్నాను. అదేవిధంగా ఈ సకల బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఏకాంశేన స్థితో జగత్. ఏకాంశేన ఒక అంశలో నీకు తెలియబడుతుంది. అంటే నా యొక్క అంశ దాంట్లో తెలియబడతా ఉంది. దాన్ని ఇంకా ఎట్లా చెప్పచ్చునంటే, నిర్గుణ చైతన్యం ఒకటి, సగుణ చైతన్యం ఒకటి, ఆభాస రూపంగా ఉండేటువంటి చైతన్యం, మూడింటిని తీసుకోవచ్చు. అంటే వెనకాల ఉండేటువంటి ఆత్మస్వరూపం అది నిర్గుణ చైతన్యం, అంటే అందులో గుణములు ఏమీ లేనటువంటి చైతన్యం, అదొక చైతన్యం.
దాంట్లో నుంచి వచ్చింది సగుణ చైతన్యం. అంటే సత్వరజస్తమో గుణాత్మకంగా ఉండి ఆ సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్నటువంటి చైతన్యం ఒకటి. దానిలో నుంచి వచ్చి మళ్ళీ ఈ శరీర రూపంగా ఏర్పడి ఈ శరీరం నందు ప్రకటింపబడుతున్నటువంటి చైతన్యం అంటే ఆభాసు రూపంగా దీనిలో ప్రతిబింబం రూపంగా ఉండి ఈ ప్రతిబింబ రూపంగా ప్రకటింపబడుతున్నటువంటి చైతన్యం అంటే అది ఆభాసుడు. ఇది ఆభాసుడు అంటే ఈ శరీరంలో ఉండేటువంటిది ఆభాసుడు. ఈ జగత్ గుణముల రూపంగా ఉండేటువంటి దాని అంతా ప్రకటింపబడుతూ ఉన్నటువంటిది అంతా కూడా విశిష్టం. ఇది కూడా విశిష్టమే, కానీ దాంతో పోల్చుకున్నప్పుడు ఇది విశిష్టం, బాగా గొప్పది. ఇవి రెండు కూడా వెనకాల ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మ యొక్క స్వరూపం చేతనే వచ్చినది. కాబట్టి ఇది అంశ అంటే నా యొక్క తేజస్, నా యొక్క ప్రభావం, నా యొక్క వైభవం వలన ఇందులో పడి ఇవంతా కూడా ప్రకటింపబడుచున్నవి. ఇదంతా కూడా నా యొక్క అంశలే. నా అంశ కాకుండా ఇంకెక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, పరమేశ్వరుడు అంటే మళ్ళా నువ్వు జటాజుడుతారంటూ పరమేశ్వరుడు అని అనుకోవద్దు. అంటే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపం యొక్క వైభవము లేనిది, ఆత్మస్వరూపం యొక్క వైభవము కానిది ఏదైనా కించిత్తున్నదా అంటే కించిత్తు కూడా పరమాత్మ వైభవము కానిది లేనే లేదు. వివేకవంతుడు అంటే ఈ తత్వమును స్పష్టముగా అనుభవములోనికి తెచ్చుకున్నటువంటి వాడు దృష్టిలో పరమాత్మ కానిది కించిత్తు కూడా లేదు. అందుకే మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు పరమాత్మ భావనతో స్థిరముగా ఉంటారు. ఎందుకంటే అంతా పరమాత్మకు తెలుస్తుంది. పరమాత్మకు తెలియనిది ఏ కించిత్తు కూడా లేదు, పరమాత్మ కానిది కించిత్తు కూడా లేదు. కాబట్టి పరమేశ్వరుడు నాకు ఇప్పుడు ఇలా ఏమేమో జరుగుతుందంటే అది పరమేశ్వరునికి తెలిసే ఇస్తున్నాడు. ఆ పరమేశ్వరునికి తెలిసే ఇస్తున్నాడు. కాబట్టి ఆ పరమేశ్వర అనుగ్రహం కొరకు నేను ఉండాలనంటే, పరమేశ్వరుని అనుగ్రహాన్ని నేను స్వీకరించాలంటే ముందు పరమేశ్వరుడు ఏదైతే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటిది వస్తూ ఉన్నదో దానిని నేను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని నేను ప్రసాదంగా స్వీకరించుచున్నాను అని పరమాత్మ భావనతో ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అనుభవమయ్యే మానసిక పరిపక్వత అనేటువంటిది వస్తుంది. ఇలా లేకుండా అంటే పరమాత్మ ఏదైతే మనకు ఇచ్చినాడో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇట్లా అది అట్లా ఎందుకు జరుగుతుంది అనేటువంటి భావనతో ఎంతవరకు ఉంటామో అంతవరకు పరమాత్మ అనుభవం రాదు, పరమాత్మ తత్వం తెలియబడదు. అందుకోసమని భగవంతుడు ఏకాంశైన స్థితో జగత్తు అని భగవంతుడు చెప్పాడు. ఇంకా 42వ శ్లోకం ఉంది, అది రేపు పూర్తి చేసుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ పరమేశ్వరుని గురించి ఈరోజు శివరాత్రి, ఈరోజు మాత్రం చేస్తే ఈ చెప్పేటువంటి మహానుభావులు కూడా ఎట్లాంటి వాళ్ళు చెప్తుంటారంటే, ఒక ఆయన చెప్తున్నాడు, సంవత్సరం అంతా చేసేటువంటి ఫలితము ఈ ఒక్క రోజులో నువ్వు మేల్కొని ఉండి నువ్వు శివనామస్మరణ చేస్తే నీకు వచ్చేస్తుంది. నువ్వు సంవత్సరం అంతా తినాల్సిన దాన్ని ఈ ఒక్కరోజు తినేసినావంటే సంవత్సరం రోజంతా తినకపోయినా కూడా పర్లేదా? ఎట్లా చెప్తారంటే నిజంగానే. పైగా మళ్ళీ దానికి ఒక పెద్ద బిల్డప్లు ఇచ్చి చెప్తూ ఎందుకు అయిపోయినట్లుగా ఏమేమో తెలిసిన ఎంత ఘోరాతి ఘోరంగా చెప్తుంటారంటే అంత ఘోరాతి ఘోరంగా చెప్తుంటారు. వీళ్ళు వినేవాళ్ళు కూడా ఏంటంటే ఈరోజు జాగరణ ఉండి తీరాలా, జాగరణ ఎందుకు ఉండాలా, ఎక్కడైనా ఇది ఉందా, భగవద్గీతలో జాగరణ ఉండమని ఉందా? అదంతా ఏం ఆలోచన చేయరు, అదంతా ఆలోచన చేయరు. కానీ జాగరణ ఉండాలి, పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఇంతే దీంట్లో పడి, ఎందుకంటే వీడికి బాగా పట్టుకున్నది కదా, బుర్రకు పట్టుకొని ఉంది ముందు నించుకుంటేటువంటిదంతా. అందువలన ఈరోజు నేను జాగరణ ఉండిపోతే పరమేశ్వరుని యొక్క వైభవం, పరమేశ్వరుని అనుగ్రహం నాకు కలుగుతుంది.
అది ఏం అనుగ్రహం కలుగుతుందో, వీడు ఏం కావాలని కోరుకుంటున్నాడో అదంతా ఏం తెలియదు. నా దృష్టిలో అయితే నాకు గురువు గారి ద్వారా తెలిసినది, గురువు గారి యొక్క మార్గదర్శనంలో తెలిసిందైతే తత్వమును తెలియుట, ఆ తత్వమును తెలియుటయే ఈశ్వరానుగ్రహము కలుగుట. తత్వానుభవమే ఈశ్వరానుభవము, స్వరూపానుభవమే ఆత్మానుభూతి. దీనికంటే ఇంక వేరే ఇంకేమీ లేదు. సకల శాస్త్రముల యొక్క అర్థం ఇదే చివరికి వస్తుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని మనం భగవద్గీత రూపంగా భగవంతుని యొక్క వైభవాన్ని మనం కొద్దిగా వివరించుకున్నాం. 42వ శ్లోకం రేపు వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎవరికైనా ఏమైనా డౌట్లు ఏమైనా ఉందా, ఏమైనా ప్రశ్న ఏమైనా వేయదలుచుకుంటే వేయచ్చు. श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।